ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారంగా వేతనం ఇచ్చేంత వరకు, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారంగా వేతనం ఇచ్చేంత వరకు, వృత్తి పట్టణాలకు అనుకూలంగా కార్మికుల సంఖ్యను పెంచేంత వరకు, మున్సిపల్ కార్మికుల ఐక్యత, రెగ్యులర్ కార్మికులకు బకాయిల సిలిండర్లు ఇచ్చేంత వరకు, రెగ్యులర్ కార్మికులకు బకాయిల సిలిండర్లు ఇచ్చేంత వరకు, రెగ్యులర్ కార్మికులకు డిఏలు ఇంక్రిమెంట్ అమలు చేసేంత వరకు, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పర్మనెంట్ చేసేంత వరకు. మున్సిపాలిటీ నందు ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు మరియు ఇంజనీర్ సెక్షన్ కార్మికులతో ఈరోజు ఇక్కడ జెండాబాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం సిఐటిగా. అయ్యా 20-25 సంవత్సరాలుగా 30-30 సంవత్సరాలుగా కేవలం డైలీ లేబర్ గాను, అవుట్సోర్సింగ్ గాను, కార్మికుడు గాను, బదిలీ కార్మికుడు గానే ఈరోజు వ్యవస్థ నడుపుతున్నాం. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసిన పాపానే పోలేదని ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నేను అధికారంలోకి వచ్చినంటేనే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పారు. ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో కార్మికుల్లోకి వచ్చి మీ కార్మికుల కాళ్ళు కడిగినా మా జన్మ ధన్యమవుతుంది, మీరు చేయలేని పని ఎవరు చేయలేరు అంటున్నారు. అయ్యా మా కాళ్ళు కడగద్దు అంటున్నాం. మా కాళ్ళు కడిగితే మా ఆకలి తీరదు. ఈరోజు నరేంద్ర మోడీ కూడా అంతే, కాళ్ళు కడిగి మా నీళ్లు నెత్తి మీద చల్లుకుంటున్నాడు పారిశుద్ధ కార్మికుల నీళ్లు. అయ్యా నువ్వు నెత్తి మీద చల్లుకున్నంత మాత్రాన మా సమస్యల పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర కూటమి ప్రభుత్వమైనా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తే మీ ప్రభుత్వానికి అంత ఇంత విలువ ఉంటుంది, కానీ మీరు చెప్పే మాటలకి విలువ ఉంటుంది. కానీ ఊరికే కాళ్ళు కడుగుతాం, మీరు చేసే సేవ ఎటువంటి సేవ, మంచి విలువైన సేవ అని చెప్పే మాటలతో కడుగుండదని రాష్ట్ర కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. అయ్యా ఈరోజు ఆప్కాస్లో 1,40,000 మంది కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు వేతనం తీసుకుంటున్నారు. ఈపీఎఫ్ ఈఎస్ఐ దళారీ చేతులు పోకుండా జీతము ఈపీఎఫ్ సకాలంలో వస్తుంది. అలాంటి ఆప్కాస్ని మొన్నటి 6వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గ సమావేశంలో పత్రికల ద్వారా ఈరోజు మీరు రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 2 ప్రకారంగా ఆప్కాస్ తీసేస్తామని. అంటే ఆప్కాస్ తీసేసి మళ్ళీ దళారీలకు ఇస్తారా మీరు మా భవిష్యత్ అంతా? అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, అయ్యా నువ్వు ఆప్కాస్ తొలగించాలనుకుంటే మున్సిపల్ పారిశుద్ధం ఇంజనీరింగ్ కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని, లేకపోతే మళ్ళా పెద్ద ఎత్తున సమ్మెబాట పట్టడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి మీడియా ద్వారా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.